చెప్పండి. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతున్నారో ఇక్కడ వచ్చిన అమ్మని బట్టి చూసి మీకు అర్థం చేసుకోవచ్చు. నేను నిరాహార దీక్ష మొదలుపెట్టిన కానీ అమ్మ నా దగ్గరికి ఇప్పటికీ 3 సార్లు వచ్చింది. బిడ్డను విరమించుకోవాల్సి అని చెప్పేసి ఆ ఒత్తిడి పెంచుతూ ఉంది నా మీద. కానీ విద్యార్థులకు ప్రయోజనం జరగకుండా విరమిస్తే నేను చేసిన దీక్షకు అర్థం ఉండదు. దానికోసమే ఈ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాను నేను. చెప్పమ్మా. నాన్న విరమించుకోవాలి నాన్న. ఈ శరీరం నిలబడాలంటే, నువ్వు అందరికి విద్య చెప్పాలంటే, ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలంటే విరమించుకోవాలి, తినాలి. కోట్ల విద్య కూటి కొరకే. కోట్ల విద్య ఉంది నీ దగ్గర. ఇది తినే సాధించుకోవాలి, చర్చలలో పాల్గొనాలి. ఓకే, మరి ప్రభుత్వం స్పందించట్లేదు కదా? ప్రభుత్వము ఇక స్పందించదు. ప్రభుత్వాలు అంతే స్పందించాలి. మీరు కష్టపడే వచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు, ఒక పల్లెటూరుకి వెళ్ళే వచ్చిండ్రు. న్యాయమైనగానే అడుగుతున్నారు సారు. న్యాయమైన అన్యాయంగా ఏం లేదు, రీజనబుల్గానే అడుగుతున్నారు. స్పందించాలి, మీరు ఫలితాలు అందించాలి. ఈ అమ్మ లెక్క ఎంతమంది వస్తారు సార్? ఇంకా రోజు చాలామంది ఇంటి దగ్గరికి వచ్చారు, కానీ పోలీసులు ఎవరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. కొన్ని వేల మంది విద్యార్థులు ఇంటి దగ్గరికి వచ్చి కూడా ధర్నాలు రావడానికి ప్రయత్నం చేస్తే ఇంట్లో కూడా మీడియాని కానీ విద్యార్థులను కానీ నాయకులను కానీ ఎవరిని రాకుండా నిర్బంధకాండ పెట్టింది. అరెస్టులు చేస్తున్నారు ఎక్కడికక్కడ. విద్యార్థులు మీరు కేసులు పెట్టిన భయభ్రాంతులతో వాళ్ళు దూరంగా ఉండే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ నిరుద్యోగులు అనే వాళ్ళకు న్యాయం చేయాలనేది నా ప్రధాన డిమాండ్.